నేషనల్ ఛానల్స్ వచ్చినాయి. నేను వాళ్ళు ఒకటే చెప్పాను, భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానాలో దళితులపై అలాగే గ్రామ బహిష్కరణ అనేది స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి మల్లాం గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. చంద్రరావు మా పెద్దలు టీజీ వద్దన్నారో వెళ్ళిపోవన్నారు. మాట్లాడు అన్నవాడు మా దగ్గరికి కొట్టుగా రావద్దు అన్నారు. మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడండి. మా మనోభావాలు కూడా ఆటోమేటిక్ దెబ్బతిన్నాయండి. ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకుని వచ్చేసాం. పాలు వెళ్తాడు 9 రోజు పాలు రావద్దన్నాడు అని, ఎందుకంటే పాలు వేయొద్దన్నారు మన్నాడు. సర్లేదని ఖాతా కదనదని ఈరోజు చేసి వెళ్ళిపోతానంటే ఆ అమౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపేయడు బయటకు వచ్చి పాలు వేసి వెళ్ళిపోమని. మన ఎస్సీ వాళ్ళకి ఇలాగ పేటలోకి వస్తే ఏమి వద్దని చెప్పారంటండి. అదండి అయిపోయిందండి, అయిపోయింది. మరి అదే ఏమైందని తెలియదు. మీటింగ్లు పెట్టుకుని ఇలా మాట్లాడుకుని మమ్మల్ని ఇలా చేస్తున్నారండి. గ్రామ ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళిన ఈ నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. ఏం వస్తారంటే టీలకు వచ్చారంటే టీలు ఇవ్వలేదంటే, టిఫిన్కి వెళ్తే టిఫిన్ ఇవ్వలేదంటే. మాసం వాళ్ళు ఎరకలేండి వాళ్ళని కూడా అమ్మొద్దు అన్నారండి మా వాళ్ళకి.